ఈరోజైతే నేను మేక కాళ్ళతో పాయా కర్రీ అయితే చేశానండి. ఒక్కసారి నేను చూపించినట్టు మీరు కూడా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మర్చిపోకుండా ఇంకోసారి అయితే ట్రై చేస్తారండి. అంత బాగా అయితే ఉంటుంది. లొట్టలేసుకొని తినాల్సిందే. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. చూడండి, నేనైతే 4 కాళ్ళు అయితే తీసుకొచ్చానండి. 4 కాళ్ళు తీసుకొని వచ్చి ఇలా వాళ్ళే మంచిగా కట్ చేసి ఇస్తారు కదా. వీటిలో కొంచెం దొడ్డుప్పు వేసేసుకొని మంచిగా వీటినైతే 1కి 4 సార్లు అయితే కడిగేసుకోవాలి. ఉప్పు మొత్తం ఇలా కాళ్ళకు పట్టేటట్టయితే మనము కలిపి చూస్తున్నారా, ఇలా చక్కగా కలిపేసుకోవాలి. మొత్తం అయితే ఇలా పట్టింది కదా. ఇప్పుడైతే మనం వీటిని చక్కగా 4 సార్లు ఇష్టమండి. అదంతా నల్లగా మనకి పోతుంది, అయిపోయిందిలే అన్న వరకైతే మనం వీటిని కడిగేసుకోవాలి. ఇలా చక్కగా కడిగేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నల్లగా ఎలా వెళ్తుందో. వాళ్ళు కాలుస్తారు కదా, అదంతా వెళ్ళిపోవాలి. ఏమన్నా క్రిములు కీటకాలు ఉన్నా కూడా ఈజీగా అయితే వెళ్ళిపోతాయి. నేనైతే 1-2 సార్లు కడిగిందే చూపించానండి. నేనైతే ఒక 5-6 సార్లు అయితే కడిగాను. వీటన్నిటిని ఒక్కొక్కటి తీసి కూడా కడిగానండి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము కుక్కర్ తీసుకున్నాను. నేనైతే కుక్కర్ లేని వాళ్ళు గిన్నెలో కూడా వేసుకోవచ్చు, కానీ లేట్ అవుతుందండి. అందుకనే చెప్తున్నాను. కుక్కర్ అయితే తొందరగా అయిపోతుంది. ఈ కుక్కర్లో ఈ కాళ్ళనన్నిటిని వేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నాను. 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. దీనికి తగినట్టుగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే 1 స్పూన్ వరకు అయితే చక్కగా వేసేసుకున్నాను. నేనైతే ఫస్ట్ కొద్దిగా వేసాను కదా, అందుకని అలా వేసానండి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగంత ఉప్పు అయితే వేసుకొని దీంట్లో తగినన్ని నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేను పొయ్యి పైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా స్టవ్ వెలిగించేసి పెట్టేస్తున్నానండి. ఈ లోపు అయితే మనం మరొక కడాయి అయితే పెట్టేసుకొని పక్కన అందులో 1 స్పూన్ వరకు మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 దాల్చిన చెక్క చిన్నగా అందులో వేసేసి ఒక 5-6 లవంగాలు కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలండి. వీటినైతే ఇలా మనం మంచిగా వేయించుకున్న తర్వాత వీటినైతే ఒక చిన్న రోల్లోకి అయితే తీసుకోవాలి. ఎందుకంటే మిక్సీ గిన్నెలో వేసుకున్నా కూడా అవి అయితే మనకి మిక్సీ అయితే కావండి. అందుకే నేను చిన్న రోల్ అయితే తీసేసుకొని వీటిలో చక్కగా దంచేసుకుంటున్నాను. ఇంకొక గిన్నె అయితే తీసుకొని అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని ఇలా వీటినైతే ఒకసారి అయితే కడిగేసుకొని దీన్ని నానబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక 6-7 ఎల్లిపాయలు అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను. విజిల్స్ అయితే ఈ లోపు అయితే వచ్చేసాయండి. 7 విజిల్స్ వరకు అయితే పెట్టేసి ఆవిరిపోయిన తర్వాత మూత అయితే తీసి చూస్తున్నాను. మంచిగా ఉడికిపోయాయి ఇవన్నీ. ఇది సైడ్కి అయితే మొత్తం ఎలా పట్టేసిందో చూస్తున్నారు కదా. ఇలా ఉడికిపోయిన వాటినైతే ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఎంతో బాగుంటుందండి. మీరైతే అసలు మిస్ కాకండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్కి ఏదైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేశారంటే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. వీటన్నిటిని ఇప్పుడు పక్కకు తీసేసుకున్నాం కదా. మరొక గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులో ఒక 2 పావుల వరకు అయితే నూనె అయితే వేసుకుంటున్నానండి. ఇది నూనె అయితే వేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు ఈ యాలకులు, చెక్క ఉంది కదా, అవి కూడా వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఆనియన్స్ అండి. అవైతే చాలా సన్నగా, అంటే సన్నగా బాగా తరిగి పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రేవీ మంచిగా రావాలి మనకి, అంటే ఇలా చక్కగా
సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి గ్రేవీ అయితే చక్కగా వస్తుంది. 6-7 ఎల్లిపాయలు అయితే చూపించాను కదా, అవి కచ్చా పచ్చగా ఇలా దంచేసుకొని మనం ఇవి కూడా మంచిగా ఫ్రై అయితే కానివ్వాలి. ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నీచు వాసన ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ నుంచే మనం ప్రాసెస్ అయితే కరెక్ట్గా చేయాలండి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకున్నాం, ఎందుకంటే మనం ముందుగా కుక్కర్లో వేసి అయితే ఉడికించుకున్నాం కదా. ఇందులోనైతే 1/2 టీ స్పూన్ కంటే తక్కువనే పసుపు అయితే వేసానండి, చూస్తున్నారు కదా. ఇందులో చిన్నగా ఒక పెద్ద సైజు టమాటా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా చీలికల్లాగా చేసేసి వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత వీటినన్నిటినీ కలిసేటట్టు చక్కగా అడుగు నుంచి ఇలా కలిపేసుకోవాలి. ఇలా మనం కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు అయితే మూత పెట్టేసి ఉంచాలి. 2 నిమిషాల తర్వాతకి మళ్ళీ మూత తీసి చూసామంటే చక్కగా మగ్గిపోతాయండి. ఇలా మనం మొత్తం మీదైతే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వేగిపోయిందో. ఈ వేగిపోయిన వాటిలోకి అయితే చక్కగా వేగిపోయిందిగా, మనం ముందుగా వేయించి పక్కకు తీసుకున్న వాటినైతే ఇలా మెత్తగా దంచుకున్నది ఇప్పుడు ఇందులో వేసేసుకొని మనము ఇది మొత్తం మంచిగా చక్కగా కలిసేటట్టయితే ఈ మసాలాలని కలుపుకోవాలండి. చూడండి మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఈ కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళనన్నిటినీ ఇప్పుడు ఇందులో వేసేసి మంచిగా అన్నిటినీ వేసేసి కలుపుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయంటే మనకి నోట్లో వేసుకుంటేనే ఇట్లా మొత్తం బొక్క కాంచెల్లి పంటి కింద నలిగేటట్టయితే ఉడికిపోయాయండి. కానీ మళ్ళీ మనం ఇలా ఈ వీటిలలో వేసి అయితే మనం ఫ్రై చేసుకోవాలి కదా, అందుకనే ఇలా కలుపుతున్నాను. చూడండి ఒక్క 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచేసుకుందాము. 5 నిమిషాల తర్వాతకైతే మూత తీసి చూసామంటే చూస్తున్నారు కదా ఎంత చక్కగా మగ్గిపోయాయో, ఎట్లా అనిపిస్తుందండి. మొత్తం అయితే ఇలా మగ్గిపోయింది. ఈ మగ్గిపోయిన దాంట్లోకి అయితే మనము మొత్తం అడుగు నుంచి అయితే ఒకసారి అయితే కలిపేసుకొని మనము ఈ కుక్కర్లో అన్నీ వేసి ఉడకపెట్టాం కదా, ఆ వాటర్ వేస్ట్ కాకుండా అందులోనే చింతపండు గుజ్జుతో అయితే మొత్తం కలిపేసుకొని ఈ గిన్నెలోనైతే పోసేసుకోవాలి. పోసుకున్నామంటే మనం తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని దగ్గర నేనైతే ఇది ఒక 20 నిమిషాలు అయితే ఉంచానండి మూత పెట్టి. ఇట్లా 20 నిమిషాల తర్వాతకి చూసామంటే ఎంత చక్కగా ఉందో చూడండి. చివరిగా కొద్దిగా 2 స్పూన్ల వరకు అయితే నేను కొబ్బరి పొడి అయితే వేసాను ఫ్రెండ్స్. కొబ్బరి పొడి వేసి చక్కగా ఇలా కలిపిస్తున్నాను. చూడండి ఎంతో రుచికరమైన ఈ కాళ్ళ సూప్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసినట్లయితే ఒక్కసారి నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేశారనుకో, చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తం మీదైతే ఇది రెడీ అయితే అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకొని పక్కకు తీసుకోవాల్సిందే. ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఈ కాళ్ళ సూప్ అయితే రెడీ అయితే అయిపోయిందండి. కాళ్ళల్లో బలం లేని వాళ్ళైతే ఇలా వారానికి 2 సార్లు చేసుకున్నారంటే ఎంతో చక్కగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మరిన్ని వీడియోల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.